టీఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి మాట్లాడుకుందాం. నిజాలను నిర్భయంగా చెప్పడానికి టీఆర్ నిజం సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను రాజకీయాలకు అతీతంగా ప్రజాధనాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక వార్తను మేము ముందుకు తెచ్చినాం. వాస్తవానికి ఏంటంటే ఈరోజు 18వ తారీఖు నుంచి ఏదో పెన్షన్, కొత్త పెన్షన్ ఇస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది హర్షించదగ్గ విషయంగానే భావించవచ్చు. ఈ పెన్షన్ నిజంగా ఇచ్చేది పేదలకా లేకపోతే పెద్దలకా? అరువులకు ఇస్తారా, అనర్వులకు ఇస్తారా? ఒకసారి మీరు తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊళ్ళలో ఎవడన్నా మాట్లాడితే కాంట్రవర్సీ అయ్యే ప్రమాదం ఉన్నది. మరి ఆఫీసర్లందరూ ఏం చేస్తారా అక్కడ? ఒకసారి మనం చూసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఈ పెన్షన్లు ఎందుకోసం ఇస్తారు? జనరల్గా ఆ కుటుంబంలో పేదలై ఉంటారు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆదరణ లేకపోయిన వాళ్ళకి ఇస్తారు. కానీ ధనవంతులకు, అమెరికాలో పిల్లలు ఉంటారు, వీళ్ళకేమో పెన్షన్ వస్తుంది. దీనివల్ల ఎవరి పైసలు పోతానే? ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటిది లోపంగా జరుగుతూ ఉన్నది. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా ఉన్నారు. మరి పేదోనికి ఏమో వాడేమో మీ పేపర్లలోనేమో పేదోడు పోతే పైసలు ఇప్పించుకున్నా కూడా వాడు అప్లికేషన్ తీసుకోడు పింఛన్ రాదు. కొన్ని సంవత్సరాలుగా కొన్ని వేల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. నా పేపర్లలో చూద్దాం, వీడు అర్హుడే అని చెప్పేసి అంటాడు, కానీ పెన్షన్కి వచ్చాక మాత్రం వాడు అనర్హుడుగా పెడతా ఉంటారు పేదలను. అసలు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ ఏ ఉద్దేశంతో ఇస్తా ఉన్నారు? ఇంకోటి సదరం సర్టిఫికెట్లు చూస్తా ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి అర్హులేమో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనర్హులకేమో అవి వస్తూ ఉన్నాయి. ఇచ్చిన ఏళ్ళు పోయినోడికి కూడా పెన్షన్ ఇస్తాను. చాలా సమస్యలు ఉన్నోనికి సర్టిఫికేట్ వస్తలేదు. ఈ లోపం అంతా ఎక్కడ జరుగుతూ ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఆసరలో అక్రమాలకు అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు మీరు? ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉన్నదా? నిజంగా మీరు ఈ ఆసర పెన్షన్ అడ్డుకట్టేసేటువంటి సందర్భం మీకు ఉన్నదా? లేకపోతే మాకు ఓట్లు పడితే చాలని ఆతృతడే ఉన్నారా? మీరు ఇంటికెళ్ళి ఇస్తలేరు 40 పైసలు. మొన్న అంటారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్ని కోట్లు అప్పు చేసినట్టనే 7,000 కోట్ల పైసలకు అప్పు చేసిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళేదో ఎవరిని పడితే వారికి ఇచ్చిండ్రు, అప్పు చేసిపోయారు. ఏదో అయినోనికి కానోనికి చెట్లకు, గుట్టలకు, పుట్టలకు రైతు బంధు ఇచ్చిండ్రు. ఇక ఇష్టం వచ్చినట్టు ఆట ఆడిర్రు, మొత్తం మీద అప్పులు చేసిరని చెప్పేసి అంటారు. మీరు వచ్చిన తర్వాత ఏం చేసిర్రు? మేమన్నా పెన్షన్ ఇస్తే అర్హులను ఎంకులాడాలి, అనర్హులను తీసేయాలి అని చెప్పేసి ఒక బలమైన మాట మాట్లాడింది. హర్షించదగ్గ విషయంగానే భావించవచ్చు. నిజంగా ఈ ఆసరా పెన్షన్ అడ్డుకట్టేస్తారు. ఏడిపోయినోడికి ఇస్తారు 60 పెన్షన్, చిన్న గోరుకు దెబ్బ తగిలితే పెన్షన్ ఇస్తారు. నిజంగా అన్ని సమస్యలతో బాధపడతా ఉన్నారు. సో నెలల కొద్దీ మంచాలలో పడుతూ ఉన్నారు. మీ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ సదరం వచ్చినప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి వస్తలేదు. ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళీ తర్వాత వాళ్ళ స్లాట్ బుక్ కావడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అనర్హుడికి ఎట్లు ఇస్తూ ఉన్నారు? అర్హుడికి ఎందుకు ఇవ్వలేకపోతారు? ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. కాగితాలపైనే ఈ ఆడిట్ వ్యవస్థ అనేది మీరు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను ఎప్పుడు అరికడతారు? నిజంగా కొన్ని దిక్కులను అయితే ఎంత విడ్డూరం అంటే సచినుల పేరు మీద కూడా తీసుకుంటారు, పెన్షన్లు ఇస్తానట. మరి ఏం చేస్తూ ఉన్నారు? ఈ లోపం ఎక్కడ జరుగుతూ ఉన్నది? సచినుడికి బతికినోడికి రా నాయన అంటే సచినుడి పేరు మీద మీరు తీసుకొని మీ కడుపులు నింపుకుంటా ఉంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక్కొక్కరి 2 పెన్షన్లు కూడా వస్తాయట. ఆధార్ కార్డు ఒకటే ఉంటుందట, 2 పేర్లు పెడతారు. 2 పేర్లు. మరి దీనిపైన ఏందో ఒకసారి చూసుకోవాలి. ఎక్కడ ఇది జరుగుతా ఉన్నాయో ఒకసారి నిజంగా పేదోనికి 20. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సన్నబియ్య పథకం గొప్ప పథకంగా భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సన్నబియ్య దొడ్డు బియ్యం తీస్తే తినలేక వాడు కొంచెం వాసన వస్తానేనో ఇంకేదో అని చెప్పేసి అమ్ముకునే సందర్భాలు. ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా అమ్ముకుంటాడు వాడికి. అలాంటి చూసి ఏర్పారే రాదురి. పేదోళ్ళకి 2 కిలోలు ఎక్కువే రాదురి. ఆ దిశగా అడుగులు వేయాలి. మీరు ఇచ్చేటువంటి దాంట్లో ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. పేదల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన సామాజిక భద్రత పెన్షన్ పథకంలో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వృద్ధాప్యం, వైధవ్యం, దివ్యాంగత్వం వంటి పరిస్థితులలో ఆర్థికంగా అండగా నిలిచే పెన్షన్ పథకం ఎంతో మంది నిరుపేదలకు జీవనాధారం. పాపము ముసలోళ్ళు అవుతారు, చేత కాదు, పని చేసుకోలేదు, పిల్లలు పెడతారో రేపు పొద్దుగాల మందు గోలేకో దానికో దీనికో అయితే అని చెప్పేసి ప్రభుత్వం మంచి ఆలోచన చేసింది. కొద్దిమంది భర్త చనిపోయిండు, వాళ్ళ కుటుంబంలో ఆసరా లేడు, ఆసరా అయితే ఆ పెన్షన్ ఇచ్చిండు.
దివ్యాంగులు వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి అది కూడా ఇస్తామని చెప్పేసి చెప్పిన సందర్భాలలో అనర్హుల చేతిలోకి వెళ్ళేటువంటి దాన్ని మాత్రం కొంచెం వ్యతిరేకించండి. నిజంగా అర్హులకి ఇచ్చేటువంటి ఆలోచన చేయండి. సదరన్ సర్టిఫికెట్లను ఒకసారి వెరిఫికేషన్ చేయండి. నిజంగా ఈ ఆఫీసర్లకు తప్పిదం లేకపోవడం వల్లనే అనర్హులకు వస్తాయి అంటావు ఇవన్నీ ఆఫీసర్ల వైఫల్యం. ఈ ఆఫీసర్ల వైఫల్యం కదా. నిజంగా పోయిన తర్వాత వాడిని పోయి లోపలికి తీసుకుపోయి నీకు ఏమున్నదా ఆయన, ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఏం కదా అని చెప్పేసి అంతా చెక్ చేసిన తర్వాతనే వానికి ఇస్తా ఉన్నది. మరి మిగతాది ఎట్లా వస్తారా? పైసలు తీసుకొని ఇస్తారా? పైసలు తీసుకొని ఇస్తారా అని చెప్పేసి అంటారు. ఇది మైబాద్కు సంబంధించిన వార్త. ఇది బాగా అక్కడ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ మహబూబాద్ జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులకు పింఛన్లు పొందుతున్నారా? మరణించిన వారి పేర్లు పై కొనసాగిస్తున్నారా? ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు వస్తున్నాయా? తప్పుడు ధృవపత్రాలతో లబ్ధి పొందుతున్నారు. ఈ తప్పుడు ధృవపత్రాలు పొందినప్పుడు ఎవడి మిమ్మల్ని చూడాల్సింది? ఇది మంచిగున్నదా పత్రం లేకపోతే చెడ్డగున్నదా పత్రం అని చెప్పేసి ఎవరు చూడాలి? అధికారులు, సంబంధిత అధికారులు చూడాలి. ఎందుకు చూస్తలేరంటే మీ చేతిలో పైసలు ఇస్తాను. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా ఉన్నది కదా, మీ జేబులు నింపుతా ఉన్నారు. కానీ ఆ దిశగా ఒకసారి మీరు చూసుకోవాలని చెప్పేసి కాగితాలు మాత్రం వీడు అరుగుడు పోయి వీడు అరుగుడు కనుక రాదు. నిజంగా మన దగ్గర చిత్రసేన పేరుకు వస్తలేదు. మరి ఇదేం లోపమే? ఇదేం లోపమో చూడాలి. ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వస్తే నీ అక్కడ ఇక్కడ మొత్తం రాష్ట్రాన్ని మారుతా, దేశాన్ని మారుతా అని చెప్పేసి చెప్తాను. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ జేబును రింపుకోవడానికి నువ్వు ఆరాటపడితే ఏం ప్రయోజనం అసలు? నువ్వు చదువుకున్న చదువుకు విలువ ఎక్కడ బా? ఆ దిశగా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. పింఛను లబ్ధిదారులకు అర్హత కేవలం కార్యాలయాల రికార్డులకు ధృవపత్రాల ఆధారంగా నిర్ధారించడం వల్ల వాస్తవ పరిస్థితుల్లో పూర్తిగా వెలుగులోకి రావు. ఒక వ్యక్తి పేరు రికార్డులో అనర్హుడిగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కుటుంబ పరిస్థితికి భిన్నంగా ఉండే అవకాశం ఉన్నది. నిజంగా ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, పేపర్లో పేదోడే కనపడతాను, కొడుకేమో అమెరికాలో ఉంటాను. ఒక్కొక్క పిల్లలు మేము చూస్తాను వేరే అగ్రకులాలలో, మళ్ళీ మామూలు వచ్చిన ఇబ్బంది కాదు. అగ్రకులాలలో వచ్చే పిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కొక్క ఇంట్లో 2 పెన్షన్లు వస్తాయి. 2 పెన్షన్లు వస్తాయి. మనకు ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు, అటు ఉన్నటువంటి యంత్రాంగం అంతా ఏం చేస్తుంది, ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతుందో ఆలోచించుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఇక సదరం సర్టిఫికెట్లపై విపరీతమైన సందేహాలు అవుతున్నాయి. ఒకసారి నివృత్తి చేయాలి, వాటిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయాలి, వచ్చే వాటిని కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇవ్వాలి వాళ్ళకి. అంతే కదా, లేకపోతే ఎందుకు చెప్పు? మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు ఎందుకు? వెరిఫికేషన్ లేకుండా మీ అమ్మ పోయిన పైసలు ఎంత ఇస్తావు? 10,000, 15,000, 20,000 తీసుకునేటారని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వస్తుందో ఒకసారి చూసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా మీరు చెప్పేటువంటి పేదల జీవితాలను అండగా నిలవాల్సినటువంటి సామాజిక భద్రత పెన్షన్ను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. నిజంగా పేదలకి అందాలి, అనర్హులకు అందొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తున్నాం. నిజంగా ఈరోజు ఏ పార్టీలో ఉన్న నాయకులైనా కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.